బాగున్నారండి. కోనసీమ మనోజ్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? పాలు ఆనపకాయ కర్రీ చాలా బాగుంటుందండి. ఈ కూర అయితే బాలింతలు బాగా తింటారు, పచ్చం వాళ్ళు కూడా తింటారు. ఎప్పుడైనా మనకి ఒళ్ళంతా బాగా వేడిగా అనిపించిన, జ్వరం వచ్చిన, కాళ్ళు చేతులు తిమ్మిర్లుగా అనిపించి ఒళ్ళంతా బాగా నొప్పులు వస్తున్నా కూడా వేడి తగ్గి చలవ చేస్తుందండి. ఈ కూర చాలా బాగుంటుంది. ఈ కూర నేను మా అత్తయ్య గారి దగ్గర మాత్రమే నేర్చుకున్నాను. ఎందుకంటే ఆనపకాయ పాలు వేసుకుని తెలియదండి నాకు. మా అమ్మగారు మామూలుగా బాలింతల టైంలో ఆవిడ వండి పెట్టేవారు, కానీ నాకు అంత వండడం తెలియదు. మా అత్తయ్య గారు వండుతుంటే చూశాను నేను. ఆనపకాయ ఇలా పొట్టు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, బాగా చిన్న ముక్కలుగా అన్నమాట, గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు బాగా ఎక్కువ వేసుకుంటే చాలా మంచిది. పోపులు వేసుకుంటాం, మినపప్పు, శనగపప్పు వేసుకోవచ్చు. శనగపప్పు నేను ఈవేళ వేయలేదండి, మా వారు తినకూడదని. ఇదిగోనండి, జీలకర్ర, ఆవాలు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని బాగా వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదండి, కడిగేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాం. ఇప్పుడైతే చిన్న ముక్కలు కట్ చేసుకోవడం వల్ల ఏమిటంటే మనం ఇంకా వేరే ఉడకబెట్టాలి అదేమి ఉండదండి. ఇంకా చిన్న ముక్కలు అన్నమాట, ఉల్లిపాయ ముక్కలాగే కట్ చేసుకోవాలంట. పోపు బాగా వేగిపోయిన తర్వాత ఆనపకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలండి. వేసేసుకుని ఎక్కువ వాటర్ ఎక్కువ ఉంటుందండి. ఆనపకాయ ఇప్పుడు కూడా నీరు ఎక్కువ ఉంటుంది కదా, చలవ చేస్తుంది, అందుకనే మంచిది ఈ కూర. అలా సిమ్లో పెట్టేస్తే ఒక పావు గంట 10 నిమిషాలకి శుభ్రంగా మగ్గిపోతుందండి. వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మూత ఏం పెట్టకూడదండి. కొంచెం పసుపు, ఉప్పు వేసుకుంటామండి, సాల్ట్, మెత్తని దంచింది, అంతేనండి. వాటర్ అంతా బయటకు వచ్చేసి చాలా బాగా మగ్గిపోయి దగ్గరగా అయిపోతుందండి. ఇలాగా చూసారండి, ముక్క అంతా కూడా ఉడికిపోయిందన్నమాట. ఇంకా మనం ఏమి ఉడకబెట్టక్కర్లేదు వేరేగాను. ఆయిల్లో కూడా శుభ్రంగా ఉడికిపోయిందండి. ఆవిరి కూడా తగిలేస్తుంది సెల్లకి. ఇదిగోనండి, తర్వాత ఇలా మగ్గిపోయిన తర్వాత పాలు వేసేసుకున్నానండి. నేను వీడియో తీయడం మర్చిపోయాను, ఏమనుకోవద్దు. ఇదిగోండి పాలు, చిక్కడి పాలు, ఒక గ్లాసుడు పాలు. గ్లాసులో సగమైనా పర్వాలేదు, మన ఇష్టం అండి, మన ఓపిక. అప్పుడు ఉంటుందండి కూర, చాలా బాగుంటుంది. ఆనపకాయ కూర తినలేని వాళ్ళు కూడా ఇలా పాలు చిక్కగా పోసి వండుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. నాకు ఈ కూర మా అత్తయ్య గారి ఇంటి దగ్గర అలవాటు అయ్యింది. నాకు కూడా ఆనపకాయ నచ్చేది కాదు. మా అమ్మగారు పాలు పోసి వండుతాను, బీరకాయలో పాలు పోసి వండుతానంటే అస్సలు నేను పచ్చంలో అస్సలు తినేదాన్ని కాదు బాలింతల టైంలోనూ. కానీ మా అత్తవారి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా మన పప్పులు ఏమి ఉడకవు కదా ఇక్కడ, ఆనపకాయ పాలు కూర చాలా బాగుంటుందమ్మా, అసలు టేస్ట్ చూడాలి కదా, తినకుండా ఇష్టం ఉండదని అనకూడదు అనేవారు మామయ్య గారు. అంతే, ఒక్కసారి తిన్నానండి, అది సూపర్గా ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగున్నారండి. కోనసీమ మనోజ్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? పాలు ఆనపకాయ కర్రీ చాలా బాగుంటుందండి. ఈ కూర అయితే బాలింతలు బాగా తింటారు, పచ్చం వాళ్ళు కూడా తింటారు. ఎప్పుడైనా మనకి ఒళ్ళంతా బాగా వేడిగా అనిపించిన, జ్వరం వచ్చిన, కాళ్ళు చేతులు తిమ్మిర్లుగా అనిపించి ఒళ్ళంతా బాగా నొప్పులు వస్తున్నా కూడా వేడి తగ్గి చలవ చేస్తుందండి. ఈ కూర చాలా బాగుంటుంది. ఈ కూర నేను మా అత్తయ్య గారి దగ్గర మాత్రమే